నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది 11 సీట్లే. వైసీపీ గెలిచిన 11 సీట్లలో 7 సీట్లు రాయలసీమ జిల్లాలోనే ఉండటం గమనార్హం. రాయలసీమ జిల్లాలో 52 స్థానాలు ఉండగా వైసీపీ కేవలం 7 స్థానాల్లోనే విజయం సాధించింది. పులివెందల నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పొంగునూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబాలపల్లి నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలిచారు. మంత్రాలయం నుంచి వై బాలనాగిరెడ్డి, రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బద్వేల్ నుంచి దాసరి సుధా, ఎర్రగొండపాలెం నుంచి తాడిపత్రి చంద్రశేఖర్, ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీ చేసిన వీరూపాక్షి విజయం దక్కించుకున్నారు. దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్, అరకు నుంచి రేగం మత్స్యలింగం, పాడేరు నుంచి మత్స్యరస విశ్వేశ్వరరాజు గెలిచారు. గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోటలా ఉండేది. ఈ జిల్లాలో 2024 ఎన్నికల్లో 2 మాత్రమే వైసీపీ తరఫున ఎన్నికయ్యారు. ఒక మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మరొకరు వీరూపాక్షి. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. 1987 ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత 1994లో మాత్రమే. ఆ తర్వాత వరుసగా 3 సార్లు కాంగ్రెస్, మరో 3 సార్లు వైసీపీ అభ్యర్థులు గెలిచారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో వైసీపీ వరుస విజయాలు దక్కించుకుంది. 2 సార్లు గుమ్మనూరు జయరాం గెలిస్తే 2024 ఎన్నికల్లో వీరూపాక్షి విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో 2800 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచిన వీరూపాక్షి తొలి నుంచి వైసీపీకి దూరంగానే ఉంటున్నారు. తొలినాళ్లలో జగన్ వెంటే ఉన్నట్టు కనిపించినప్పటికీ ఇటీవల మాత్రం పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. వైసీపీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఒక చోట కూడా వీరూపాక్షి కనిపించలేదు. ఇదే సమయంలో కూటమి నాయకులతో బాగా టచ్లో ఉన్నారనే వాదన కూడా బాగా వినిపిస్తోంది. తాజాగా తన అభిమానులతో సమావేశమైన వీరూపాక్షి నియోజకవర్గంలో పనులు జరగాలంటే తాను ఒంటరిగా ఉంటే సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఒంటరిగా తాను సాధించేది ఏమీ లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే వీరూపాక్షి. నిజానికి ఎవరైనా పార్టీ మారుతున్నారంటే దాని వెనక చాలా కారణాలు ఉంటాయి. కేసుల భయం, లేకపోతే ఆర్థిక లావాదేవీలు లేదా బెదిరింపులతో పార్టీలు మారుతూ ఉంటారనేది బహిరంగ రహస్యం. ఆలూరు నియోజకవర్గంలో మాత్రం సంథింగ్ స్పెషల్. ఎమ్మెల్యే వీరూపాక్షి విషయంలో మాత్రం పూర్తిగా పరిస్థితి భిన్నంగా ఉంది. నిజానికి వీరూపాక్షి మీద ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు లేవు. కానీ ఎమ్మెల్యే మాత్రం నిత్యం కూటమి నేతలతో కలిసిమెలిసి తిరుగుతున్నారు. దీంతో ఆలూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుందనే చర్చ జరుగుతుంది. వీరూపాక్షికి కూటమి నేతలు కూడా అంతర్గతంగా సహకరిస్తున్నారనే మాట కూడా బాగా వినిపిస్తుంది. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలనేది వీరూపాక్షి మాట. ప్రజా ప్రయోజనం కోసమే తాను ఇలా చేస్తున్నానన్నారు వీరూపాక్షి. దీంతో అసలు ఎమ్మెల్యే వీరూపాక్షి మనసులో ఏముందో, ఆమె చెప్పిన మాటకు అర్థం ఏంటనేది మాత్రం అర్థం కావట్లేదంటున్నారు వీరూపాక్ష క్యాడర్. మరోవైపు వీరూపాక్షి విషయంలో వైసీపీ అధిష్టానం ఏమాత్రం తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తుంది. దీంతో ఇది కూడా తమ మంచికి అనేది వీరూపాక్షి భావన. కూటమి నేతలతో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నా సరే ఇప్పటి వరకు వైసీపీ పెద్దలు వీరూపాక్షిని ఎలాంటి వివరణ కోరలేదు కూడా. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఆలూరు నియోజకవర్గం కూడా మనదే అంటూ జయరాం చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో పెద్ద దుమారం రేపాయి. ఒక రకంగా వీరూపాక్షి పార్టీ మార్పు ఖాయమని జయరాం చెప్పకనే చెప్పేశారని అంటున్నారు. అయితే ఆలూరు నియోజకవర్గం వైసీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం వీరూపాక్ష రాజీనామా చేస్తే మంచిదని అంటున్నారు. వీరూపాక్షి రాజీనామా చేస్తే అక్కడ టీడీపీ తరఫున పోటీ చేసేది మాత్రం జయరాం బంధువులే అంటున్నారు. అయితే అక్కడ ఇన్ఛార్జిగా వైకుంఠం జ్యోతిని టీడీపీ నియమించింది. రాజీనామా చేసిన వెంటనే ఆమోదం పొందటం అయితే గ్యారంటీ. ఎందుకంటే ఆయన తన ప్రమేయంతో రాజీనామా చేశానని చెబుతారు. స్పీకర్ మాత్రం రాజీనామా పైన సత్వర నిర్ణయం తీసుకోవటం అయితే గ్యారంటీ. ఒకవేళ ఆలూరుకి ఉప ఎన్నిక వస్తే మాత్రం వైసీపీకి ఎదురు దెబ్బలు తప్పు అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.